గాయపడ్డ సింహంతో వ్యవహారం మహా ప్రమాదం అన్న కొటేషన్ సర్కార్ పాత్రతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా సూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వివరాలకు వెళ్దాం. నేను మిస్టర్ బేద్ నా కామెంట్. ఆర్జీవీ లేటెస్ట్ ఫిలిం సర్కార్ 3 ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా బయటకు వచ్చింది. స్టార్టింగ్ లో ఏ వూండెడ్ లయన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అని కార్డేసి ట్రైలర్ మొదలు పెట్టారు. ఆ రెండు ముక్కలే సినిమా ఇంటెన్షన్ ని, ఆర్జీవీ ఇంటెన్షన్ ని స్పష్టం చేసేసాయని చెప్పుకోవచ్చు. జనాలు వెంట ఉన్నంత కాలం ఈ మనిషికి ఓటమి లేదు. ఇద్దరు కొడుకులు పోయిన తర్వాత మరింత ఖతర్నాక్ గా తయారవుతూ వచ్చాడు అన్న మాటలో సినిమాలో సర్కార్ పాత్రతో పాటు వరస పరాజయాలొచ్చినా ఏమాత్రం బెసక్కుండా నిలబడుతున్న సినిమా తీసిన దర్శకుడికి కూడా సరిపోతాయి అనిపించింది. నిజంగా ఏమి ట్రైలర్ స్వామి. 3 నిమిషాల్లోనే ఎమోషనల్ ముచ్చమట్లు పట్టించాడు. ట్రైలర్ లో వినిపించిన డైలాగులు, కనిపించిన పాత్రలు, వాటి భావోద్వేగాలు సింపుల్ గా అరాచకం. గోవింద 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 గోవింద. ఆర్జీవీ ట్రైలర్ తో సర్కార్ 3లో కనిపించబోయే మెయిన్ 5 క్యారెక్టర్లని మనకు పరిచయం చేశారని చెప్పాలి. యాంగ్రియర్ దాన్ ఎవర్. అమితాబ్ ని ఈ సినిమాలో చూస్తారు అంటున్నారు. దానికి సంబంధించి కావలసిన హింట్స్ ఇచ్చారు. ట్రైలర్ లో కనిపించిన కొన్ని షార్ట్స్ కే అమితాబ్ హంట్ చేస్తున్నారు. ఇంకోసారి బాలీవుడ్ షహన్ షా నట విశ్వరూపాన్ని సర్కార్ 3 రూపంలో చూడబోతున్నామని అనిపిస్తుంది. తర్వాత మనోజ్ బాజ్పేయి, అమిత్ సాద్ మంచి ఇంప్రెషన్ తీసుకుంటున్నారు. అలానే ట్రైలర్ లో జాకీ షరాఫ్ ని ది ప్లేయర్ గా పరిచయం చేశారు. అర్థమవుతుంది ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ అని. జాకీ షరాఫ్ మొదలు పెట్టిన గేమ్ కి సర్కార్ ఎలాంటి భయంకరమైన ముగింపునిచ్చాడు అన్నది ఈ సినిమా అనుకోవచ్చు. అలానే ఇంకో కీలకమైన పాత్ర కూడా కనిపిస్తుంది. అన్ను యామి గౌతమ్ చేసింది. ఆమెని నమ్మక ద్రోహిగా ప్రేక్షకులకి పరిచయం చేశారు ఆర్జీవీ. ముందే వినపడింది సర్కార్ 3లో ఆమె నెగిటివ్ రోల్ లో కనిపిస్తుంది అని. బాగుంది, అందమైన విలన్. చూడాలి సినిమాలో ఆవిడ ఎలాంటి ద్రోహాన్ని ప్లాన్ చేసిందో. ఆర్జీవీ సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఓ రోల్ ఉంటది. ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ట్రైలర్ లో వినిపించిందని చెప్పాలి. ఆ తర్వాత విజువల్ సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. అమోల్ రాథోడ్ ప్రత్యేకమైన శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ గురించి చెప్పుకోవాలి అంటే సూపర్ ఇంప్రెసివ్ ట్రైలర్. ఫ్యాంటాస్టిక్ గా కట్ చేశారు. ట్రైలరే ఓ చిన్నపాటి హెవీ ఎమోషనల్ జర్నీ చేపించింది. అద్దరిపోయింది కిక్. ఆ కిక్ ని ఎంజాయ్ చేసి సినిమా గురించి తలుచుకుంటుంటే మామూలుగా లేదు వ్యవహారం. ఆర్జీవీ ఇస్ బ్యాక్. ఇది కదా ఆర్జీవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలాంటివి చెప్పను, నమ్మకం కలుగుతుంది. ఆర్జీవీ ఈసారి అయితే డిసప్పాయింట్ చేయరు అని. చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.